ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు. సెప్టెంబర్ నెల చివరి వారంలో మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. సెప్టెంబర్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూస్తారు అనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మీ జీవితం మారబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చెయ్యని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి మేలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. ఉద్యోగంలో మీకు చాలా శ్రేష్టమైన ఫలితాలు అయితే సాధిస్తారు. నైపుణ్యం పెరిగి కీర్తి, గుర్తింపు పొందుతారు. శుక్రయోగం ఆర్థిక విజయాన్ని ఇస్తుంది. దైవబలం పెరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగి అభివృద్ధి సాధిస్తారు. వారాంతంలో శుభం చేకూరుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఈ నెల 3వ వారంలో మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుత మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారి కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఉండవచ్చు. ఈ రాశి నుండి గురుడు 7వ స్థానంలో ప్రవేశించే సమయంలో కొత్త అవకాశాలు, మరొక వైపు శనిదేవుని ప్రభావంతో కూడా మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఖచ్చితంగా మీరు కెరియర్లో పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు. మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి, సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందవచ్చు. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయండి. సెప్టెంబర్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చాలా ఖచ్చితంగా అయితే చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అనిపిస్తుందండి. ఈ రాశి వారి జీవితంలో వీరి కెరియర్ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం బాగుంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని అయితే చూస్తారు. మరియు మీ యొక్క పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే కూడా అధికంగానే ఉండవచ్చు. భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నవారు ఈ సమయంలో దానిని పొందవచ్చు. పెట్టుబడులకు ముఖ్యంగా చివరి 2 వారాల్లో కూడా ఇది చాలా మంచి నెలగా చెప్పాలి. వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే మీ వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి కూడా ఈ సమయంలో సూచింపబడుతుంది. మీ 11వ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు మీ యొక్క పని నుండి విజయం మరియు లాభాలను తెస్తారు. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారి సమయంలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. మీ రంగంలో మీకు మంచి ప్రశంసలు, గుర్తింపు కూడా ఉంటాయండి. కుటుంబ జీవిత పరంగా చాలా మంచి సమయం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. 5వ ఇంట్లో శని సంచారం మీ యొక్క పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు కలగవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం మరియు విద్యపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మేలు. ఈ సమయంలో కుటుంబంలో ఆనందం మరియు సంతోషం కూడా ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాల్లో కూడా పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలకు వెళ్ళడం కానీ మీరు చేయవచ్చు.
ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగుంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు సూచింపబడడం లేదు. ముఖ్యంగా చివరి 2 వారాల్లో చర్మం, అలర్జీలు మరియు కంటి సంబంధిత సమస్యలతో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం ద్వితీయార్థం కుజుని యొక్క ప్రభావం కారణంగా ఆవేశం పెరగడం మరియు మానసికంగా మీరు కొంత ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు. కాబట్టి ధ్యానం మరియు యోగా చేయడం కూడా మీకు చాలా సహాయపడుతుంది. అలాగే ప్రయాణాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి సమయం మంచి సమయంగా ఉంటుంది. ఎందుకంటే వారు కోరుకునే సంస్థలో ప్రవేశాలు పొందవచ్చు. విదేశాల్లో ప్రదేశాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సమయం వారి యొక్క ప్రవేశానికి సంబంధించిన శుభవార్త కూడా లభిస్తుంది. ద్వితీయార్థంలో కుజుని ప్రభావం వలన మీకు కొంత ఒత్తిడి కూడా అనుభవించవచ్చు. కాబట్టి మీ చదువులో దృష్టి పెట్టడం మరియు మీ యొక్క అధ్యాపకుల సూచనలు అనుసరించడం కూడా చాలా మంచిది. ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు ఆచరించాలి. 5వ ఇంట్లో శని కొరకు పిల్లలకు సంబంధించినటువంటి ఆందోళనలు మీరు ముందుగా తగ్గించడానికి శనివారాల్లో శని బీజ మంత్రాన్ని జపించండి. 12వ ఇంట్లో కుజుని కొరకు ఖర్చులను నియంత్రించడానికి మరియు ప్రయాణాలు సాఫీగా సాగేలాగా చేయడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. వ్యాపారంలో సామరస్యం కోసం భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఏదైనా సరే ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందుగా వినాయకుడిని పూజించితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా వీరు కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూస్తూ వీరిని భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు మితిమీరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.